నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి ఇచ్చాడమ్మా మళ్ళీ ఇమాజిన్ యువర్ సెల్ఫ్. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ మళ్ళీ మనకి ఇచ్చాడు. వల్లిగా మనం ఉంచుకొని రాయమండి. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ అనేది మనకి 10th క్లాస్ పబ్లిక్ పేపర్ 35th రోమన్ అంటే 35th రోమన్ బి బి ఆప్షన్ బి లో మనకి ఇమాజిన్ యువర్ సెల్ఫ్ డైరీ ఎంట్రీ కోసం రాయమంటాడు. అందులో ఇమాజిన్ యువర్ సెల్ఫ్ నేను కొన్ని చెప్పాను, అందులో కంపల్సరీ ఇచ్చే అవకాశం చాలా ఉంది. అందులో ఇంకొక ఇమాజిన్ యువర్ సెల్ఫ్ చెప్తాను వల్లి కోసం, అది కూడా పబ్లిక్ పేపర్ లో పడే అవకాశం చాలానే ఉంది. సో ఇది మీరు ఒకసారి వింటే మీరు ఈజీగా రాయొచ్చు. ఐఎమ్ నాట్ ఏ చైల్డ్ ఐ టెల్ యూ షీ సెడ్ ఇరిటబుల్లీ, ఐఎమ్ 8 years old. సో నేను పిల్లవాడిని కాదు, నేను మీకు చెప్తున్నాను, ఆమెకు చిరాకు వచ్చింది, నాకు 18 ఏళ్ళని చిరాకుగా చెప్పింది. ఎస్ ఐఎమ్ ట్రావెలింగ్ అలాన్, అవును నేను ఒంటరిగా ప్రయాణిస్తున్నాను. షీ ఆన్సర్ కర్ట్లీ, ఆమె చాలా కరుకుగా సమాధానం చెప్పింది. ఆఫ్టర్ వల్లి హ్యాడ్ ఫినిష్డ్ హెర్ ఎక్స్పెడిషియస్ ఒడిసీ షీ కలెక్టెడ్ హెర్ ఎన్కౌంటర్ విత్ సర్కాస్టిక్ కండక్టర్ అండ్ రిపల్సివ్ ఓల్డ్ ఉమెన్. అంటే ఎక్స్పెడిటర్స్ ఒడిసీ అంటే అర్థం ఏం తెలుసా? లాంగ్ టూర్ అయిపోయిన తర్వాత షీ రీకలెక్టెడ్, మళ్ళీ రీకలెక్ట్ అయింది. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బి వల్లి. ఇప్పుడు మీరు వల్లిగా ఉంచుకొని అండ్ డిస్క్రైబ్ యువర్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ ని డిస్క్రైబ్ చేయమంటున్నారు. అబౌట్ యువర్ కాన్ఫ్రంటేషన్ విత్ ది, అంటే కాన్ఫ్రంటేషన్ అంటే ఏంటి? ఘర్షణ గురించి భావాలను వివరించండి. సో ఎటువంటి ఒక గొడవ జరిగింది కదా, ఏడిపిస్తూ ఉంటారు కదా వాళ్ళిద్దరు కూడా బస్సులో వల్లిని, వాళ్ళిద్దరి మధ్యన అప్పుడు వాళ్ళిద్దరిని ప్రయాణం అయిపోయిన తర్వాత మళ్ళీ కండక్టర్ ని ఓల్డ్ ఉమెన్, ఎవరైతే కండక్టర్ ఓల్డ్ ఉమెన్ ఫస్ట్ తిడతారు వల్లిని. సో వాళ్ళిద్దరిని తిరిగినంత ఘర్షణ అనేది వాళ్ళ మధ్యన వచ్చింది, గొడవ అనేది వచ్చింది. ఇప్పుడు మనం చెప్పాలి, ఓకేనమ్మా? అది కంటెంట్. సో ఇప్పుడు ఇమాజిన్ మనం వల్లిగా ఉంచుకొని మనం ఇది రాయాలి. ఐఎమ్ రిలీవ్డ్ అంటే నేను ఉపశమనం పొందాను. రిలీవ్డ్ అంటే ఏంటి? ఉపశమనం అంటే ఫ్రీనెస్ పొందాను నేను ఇప్పుడు. ఐఎమ్ ఎలివేటెడ్ ఫ్రమ్ ఆల్ ది అప్రహెన్షన్స్, నా నా అన్ని భయాల నుండి నేను ఇప్పుడు ఉపశమనం పొందాను. అంటే ఎలివేటెడ్ ఫ్రమ్ అప్రహెన్షన్స్ అంటే ఏంటి? భయం. సో ఎలివేటెడ్ అంటే ఏంటి? ఉపశమనం అంటే ఫ్రీనెస్ ని ఇప్పుడు పొందాను. ఐ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మై ఒడిసీ, నేను సక్సెస్ఫుల్ గా నా యొక్క ఒడిసీ అంటే ఏం తెలుసా? లాంగ్ జర్నీ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశాను. మై ఎక్స్పెడిషన్ టు ది టౌన్ అలోన్ హ్యాస్ టాట్ మీ సో మెనీ థింగ్స్. ఈ యాత్ర, ఎక్స్పెడిషన్ అంటే యాత్ర, ఈ యాత్ర పట్టణానికి టౌన్ కి వెళ్ళిన ఒక యాత్ర నాకు ఎన్నో విషయాలు నేర్పింది. ఇట్ ఈస్ ఇన్ఫర్మేటివ్, ఇది చాలా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేది. అండ్ ఇన్స్ట్రక్టివ్ అంటే ఏంటి? బోధనాత్మకమైనది. మరియు ఇట్ హాస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు సీ ది ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సనాలిటీస్ వెరీ క్లోజ్లీ. ఇంకా నాకు ఈ యాత్ర వల్ల ఏటేటి అనుభవాలు కలిగి అంటే వివిధ రకాల వ్యక్తిత్వాలని మరియు చాలా దగ్గరగా చూడటానికి మరియు అనుభవించడానికి నాకు అవకాశం దొరికింది అని చెప్తుంది. ఇట్ హ్యాస్ అన్వెల్డ్ ది హిడెన్ అండ్ అన్ఎక్స్ప్లోర్డ్ యాటిట్యూడ్స్ అండ్ క్యారెక్టర్స్ ఆఫ్ ది పీపుల్. ఇంకా ఏటేటి కనుక్కున్నాను అంటే అన్వెల్డ్ అంటే తెరవడం. సో ఏటేటి తెలిసానంటే అన్వీల్డ్ అంటే క్లోజ్ అయిందని ఓపెన్ చేయడం. సో ఇంకా ఏటేటి ఓపెన్ చేసుకున్నానంటే నేను ఈ ఒక లాంగ్ జర్నీ వల్ల దాగి ఉన్న అన్ఎక్స్ప్లోర్డ్, ఎక్స్ప్లోర్డ్ అంటే వెతకడం, అన్ఎక్స్ప్లోర్డ్ అంటే ఎప్పుడు వెతకకుండా, సో హిడెన్ దాక్కొని ఎప్పుడు ఏది వెతకకుండా ఉండేవాడిని. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను అన్వేల్డ్ అంటే ఏంటి? ముసుగు తీశాను. సో ఎప్పుడైతే అలా తీసానో నాకు మనిషి యొక్క క్యారెక్టర్స్, మనిషి యొక్క యాటిట్యూడ్స్ అవన్నీ కూడా నాకు తెలిసే అందరితో ఉండడం వల్ల. ఒకప్పుడు నాకు ఏమీ తెలిసేవి కావు పల్లెటూరు ఉన్నప్పుడు. ది కండక్టర్ లుక్ హౌ సర్కాస్టికల్ హీస్. అక్కడ కండక్టర్ చూసావా ఏం చెప్తుందంటే బస్సులో, ది కండక్టర్ లుక్ హౌ సర్కాస్టికల్ హీస్. ఏమంటుందంటే అక్కడ కండక్టర్ చూడు ఎంత వ్యంగ్యంగా ఉన్నాడో. హీ ఆల్వేస్ స్పీక్స్ విత్ అరోగెన్స్ అండ్ స్కాన్. కండక్టర్ చూడు ఆల్వేస్ స్పీక్స్ విత్ అరోగెన్స్ అండ్ స్కాన్. అతను ఎప్పుడు అహంకారంతో మరియు హేళనతో మాట్లాడతాడు అని చెప్తుంది. హీ ఆల్వేస్ సెటరికల్ అంటే హేళనగా మాట్లాడతాడు. హీ మిమిక్డ్ మై టోన్, నన్ను హేళనతో మాట్లాడతాడు. అతను ఎప్పుడు నన్ను వ్యంగ్యంగా ఉంటాడు, నన్ను ఎప్పుడు ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. సో మెనీ టైమ్స్ హీ ట్రై టు ఇన్సల్ట్ మీ. సో చాలా సార్లు నన్ను అవమానించడానికి ప్రయత్నించాడు. షీ మేడ్ ఎవ్రీవన్ లాఫ్ టు మీ విత్ హిస్ డిరైసివ్ రిమార్క్స్ ఆన్ మీ. సో నా మీద జోకులు వేసి ప్రతి ఒక్కరిని అతను నవ్వించాడు. డిరైసివ్ రిమార్క్స్ ఆన్ మీ అంటే అవహేళనగా చేసిన వాక్యాలు, అది ఎగతాళిగా చేసిన వాక్యాలు.
So when I was about to get on to the bus, he stretched out his hand to help me to get in. నేను బస్సు ఎక్కబోతుంటే అతను నన్ను లోపలికి వెళ్ళడానికి సహాయం చేయడానికి తన చేతిని చాచాడు ఫస్ట్ లో. దెన్ ఐ టోల్డ్ ఐ కుడ్ గెట్ ఆన్ మై సెల్ఫ్. నేను అప్పుడు ఏమని చెప్పానంటే అతనికి, అప్పుడు నాకు నేనే స్వయంగా నా సెల్ఫ్ గా ఎక్కుతానని అతనికి చెప్పాను. సో అప్పుడు ది కండక్టర్ హూ వాజ్ జాలీ షార్ట్ రెడిక్యులింగ్లీ టోల్డ్ మీ నాట్ టు గెట్ యాంగ్రీ విత్ హిమ్. జాలీగా ఉండే కండక్టర్ నాపైన కోపం తెచ్చుకోవద్దు అని చాలా జోక్గా హేళనగా అన్నాడు నాకు అని అని మళ్ళీ చెప్తుంది. Showing me the seat, he asked everyone to make a way for me calling me madam. సో అక్కడ ఏం చేశాడంటే నా బస్సు నుండి ఎక్కగానే నాకు హేళనగా ఏం చేశాడు అంటే నాకు సీట్ చూపిస్తూ ఉన్న వాళ్ళందరిని తప్పుకొని మేడం వస్తున్నారని చెప్పి నాకు ఒక సీట్ చూపించాడు. అంటే ఎగతాళిగా నాతో ఆ విధంగా బిహేవ్ చేశాడు బస్సులో. సో నెక్స్ట్ దిస్ derogatory remark he made against me made everyone laugh. ఎప్పుడైతే అతను అలా చేశాడో ఆ derogatory అంటే అసహాయకరమైన ఒక మచ్చ అతను నా పైన క్రియేట్ చేశాడు. హీ మేడ్ అగేన్స్ట్ అలా ఎప్పుడైతే మేడం అని బస్సులో మేడం వస్తున్నారు తప్పుకోండి అని బస్సులో అలా అనగానే ప్రతి ఒక్కరు అందరూ నన్ను చూసి నవ్వారు. అది నాకు మచ్చగా నాకు మిగిలిపోయిందని మళ్ళీ చెప్తుంది. ఐ వాజ్ వెరీ మచ్ హర్ట్. నేను చాలా హర్ట్ అయ్యాను. So I was irritated. Since I was already vexed with the contemptuous behavior of the conductor, I was angry with the poor old man, and who had honestly been concerned for me and asked me to be seated in seat. So conductor యొక్క ఒక బిహేవియర్ తో ఇప్పటికీ కంటెంప్టియస్ బిహేవియర్ అంటే కండక్టర్ యొక్క ధిక్కార ప్రవర్తనతో అంటే అసహ్యకరమైన ప్రవర్తనతో నేను ఇప్పటికే చాలా విసుగుపోయాను. సో ఒక పెద్దాయన నాకు మంచిగా మాట్లాడుతున్నాడు. కానీ అతని మాటలు పట్టించుకోకుండా అతని మాటలు కూడా నేను చిరాకు పడేలా చేశాను. అతను కూడా చిరాకు తెప్పించేలా చేశాను. అతనితో కూడా నేను సమ్యంగా మాట్లాడలేదు. కండక్టర్ మీద కోపంతో. నిజానికి అతను నాతో చాలా మంచిగా మాట్లాడుతున్నాడు ఒక ఓల్డ్ మ్యాన్ అందులో. సో మరి నన్ను సీట్ లో కూర్చోమని అడిగాడు కూడా బస్సులో ఇదే విషయాలను చెప్తుంది. రిపన్నెంట్ ఓల్డ్ ఉమెన్ వాజ్ ఆల్సో ఇర్రాషనల్ ప్రొవోక్డ్ బై ది ఇన్ఫ్లమేటరీ బిహేవియర్ ఆఫ్ ది కండక్టర్. సో అసహాయకరమైన వృద్ధురాలతో నా ఒక ఎన్కౌంటర్ అంటే మీట్ అవ్వడం. సో అసహాయకరమైన వృద్ధురాలతో కూడా వృద్ధులను కూడా కలిశాను. ఆమె కూడా కండక్టర్ యొక్క ప్రవర్తనలాగే ఆమె కూడా చేసింది. ఆమె కూడా నన్ను కండక్టర్ లాగే రెచ్చగొట్టేలాగా చేసింది ఒక వృద్ధురాలు. సో ఆమె కూడా నన్ను కోపం వచ్చేలాగా నాకు చేసింది. అంటే ఆమె బస్సు ఎక్కినప్పుడు కండక్టర్ చాలా హేళనగా మాట్లాడాడు. అతను హేళనగా మాట్లాడడం వచ్చింది. అప్పుడు ఒక ఓల్డ్ మ్యాన్ మాత్రం ఈమెకి మంచిగా మాట్లాడుతున్నాడు. ఆ ఓల్డ్ మ్యాన్ మంచిగా మాట్లాడినా ఈమె మాత్రం కండక్టర్ మీద కోపంతో ఓల్డ్ మ్యాన్ మీద చూపించింది. ఓల్డ్ మ్యాన్ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఓల్డ్ ఉమెన్ కలిసింది. ఆమె ఒక అసహాయకరంగా ఉంటది. అన్అట్రాక్టివ్ లుక్స్ తో ఉంటది. సో మంచి లుక్స్ తో ఉండదు. సో డిస్టింగ్విష్డ్ లుక్స్ తో ఉంటది. అసహ్యకరమైన లుక్స్ తో ఉంటది. ఆమె కూడా ఈమెని రెచ్చగొట్టేటట్టుగా చేసింది. సో ఆమె దగ్గర ఒక ఇర్రేషనల్ ప్రొవోక్డ్ అంటే చాలా కోపం తెప్పించేలాగా అంటే చాలా ఎక్కువగా రెచ్చగొట్టే విధంగా చేసింది నన్ను. She asked me whether I was traveling alone and whether I knew exactly where I had to go in the town. ముసలావిడ నువ్వు ఒంటరిగా ప్రయాణిస్తున్నావు. మీ అమ్మ నాన్న నీ వెనకాతల లేరా? నువ్వు ఒక్కదాన్ని వెళ్తావు. నీ పట్టణంలో ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? అవన్నీ కూడా ఆమె ఎంక్వైరీ చేసింది. ఎలా ఎంక్వైరీ చేయడం మన వల్లికి నచ్చలేదు. She asked me the address of my destination. ఆమె ఇంకా ఏంటన్నది అంటే గమ్యస్థానం చిరునామా అడిగింది. అంటే నీ ఒక అడ్రస్ ఎక్కడికి వెళ్ళాలి అడ్రస్ చెప్పుకొని ఆమె విసిగించింది పదే. షీ వాస్ టాకింగ్ టు మీ ద కండక్టర్ మేడ్ హిస్ డిగేట్ రిమార్క్స్ అగేన్స్ట్ మీ. సో కానీ ఆమె నాతో మాట్లాడుతున్నప్పుడు కండక్టర్ నాపై కించపరిచే వాక్యాలు చేశాడు. సో నన్నేమొచ్చి అడ్రస్ అడిగింది. ఎక్కడికి వెళ్తున్నావు? నీ అడ్రస్ చెప్పు అన్న ఒక ఓల్డ్ ఉమెన్ నాతో అడుగుతున్నప్పుడు కండక్టర్ పక్క నుంచి నాపై ఒక అసహాయకరమైన మాటలు కించపరిచే విధంగా డిగేటరీ అంటే ఏంటి? కించపరిచే విధంగా నాతో మాట్లాడాడు. దిస్ మేడ్ ది ఓల్డ్ ఉమెన్ లాఫ్ ఎట్ మీ. ఎప్పుడైతే కించపరిచే విధంగా కండక్టర్ నాతో మాట్లాడాడో ఆమె నాతో మాట్లాడినప్పుడు కండక్టర్ మధ్యలో దూరి నాపై హేళనగా కించపరిచే విధంగా మాట్లాడాడు. అప్పుడు నాకు అది
దిస్ మేడ్ ది ఓల్డ్ మ్యాన్ లాఫ్ ఎట్ మీ. ఆ వృద్ధురాలు నన్ను చూసి నవ్వింది ఎప్పుడైతే కండక్టర్ నాపై జోక్ వేశాడో. ఐ పిటిడ్ మై సెల్ఫ్. నాకు నేనే జాలి పడ్డాను. నా మీద నాకే జాలి వేసింది. ఐ షుడ్ హ్యావ్ టాక్డ్ వెరీ లెస్. ఇంకా నేను చాలా తక్కువగా మాట్లాడాలని అనుకున్నాను. ఐ షుడ్ హ్యావ్ బిహేవ్డ్ విత్ డిగ్నిటీ. సో నేను ఇంకా గౌరవంగా ప్రవర్తించాలని అనుకున్నాను. అది. సో ఇలా వల్లీగా ఊహించుకొని మళ్ళీ రాసాం. ఇలా మీరు కూడా వల్లీగా ఊహించుకొని ట్రావెలింగ్ లో వల్లీగా ఊహించుకొని ఇలా బస్ కండక్టర్ తోని మళ్ళీ ఆ ఓల్డ్ ఉమెన్ తో జరిగిన ఒక సంభాషణ కోసం రాయమంటే నేను చెప్పిందంతా కూడా మీరు రాయాలి. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ లో. ఏమీ లేదమ్మా, ఆమెకి చాలా రిలీఫ్ గా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తనకి ఒక కోరిక ఎప్పుడు కూడా బస్సు ఎక్కి వెళ్ళాలి. ఎందుకంటే ఆమె ఆడుకున్నప్పుడు అందరూ బస్సు ఎక్కి వెళ్ళడం చూసేది. ఆ బస్సు ఎక్కి వెళ్ళడం చూసి ఈమెకు కూడా వెళ్ళాలని ఒక కోరిక కలిగింది మైండ్ లో. ఎప్పుడు వెళ్ళాలని తన డబ్బులు కూడా దాచుకుంది. సో ఆ డబ్బులు ఎలాగైతే దాచుకుని ఫైనల్ గా ఆమె లాంగ్ జర్నీ చేయాలన్న కోరిక నెరవేరింది. ఫైనల్ గా ఆమె ఆ జర్నీలో ఆమె చాలా విషయాలు తెలుసుకుంది. ఆమెకు ఒక అవకాశం వచ్చింది. మనుషులు ఎలాగో ఉంటారు, మనుషులకు పర్సనాలిటీస్ ఏంటి, ఎప్పుడు ఏమి ప్రయాణించకుండా ఇంట్లో బావిలో కప్పలా ఉండే ఆమె ఎప్పుడైతే బస్సు ఎక్కిందో ఆమెకు అందరూ క్యారెక్టర్స్, మనిషి క్యారెక్టర్స్ అని తెలిసే అప్పుడు కండక్టర్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆ కండక్టర్ ఆమె కాస్త ఎప్పుడు సర్కాస్టిక్ గా మాట్లాడుతూ ఉండేవాడు. ఎప్పుడు కూడా ఆ నాపై ఎక్కిరిస్తూ ఉండేవాడు. అతను నాపై హేళనగా మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా నన్ను చూసి నవ్వేవారు. అప్పుడు అది నాకు కించపరిచే విధంగా అనిపించేది. సో ఎప్పుడు కూడా నేను ఫస్ట్ బస్సు ఎక్కినప్పుడు అతనే నాకు చెయ్యి అందించి నన్ను బస్సులోకి ఎక్కించాడు. బస్సులోకి ఎక్కించగానే నాకు నువ్వేమీ హెల్ప్ చేయవసలేదు, నాకు నేను హెల్ప్ చేసుకోగలను నేనే అన్నాను. నేను అలా అన్నప్పుడు ఆ కండక్టర్ ఏం చేశాడు అంటే నాకు జాలీగా అందరి ముందు మేడం గారు వస్తున్నారు, ప్లేస్ ఇవ్వండి అని బస్సులో ఎటకారంగా మాట్లాడాడు. వెంటనే ఎప్పుడైతే అతను అలా అన్నాడో బస్సులో అందరూ నన్ను చూసి నవ్వారు. నాకు అది హ్యూమిలియేటింగ్ థింగ్, కించపరిచే విషయంగా అనిపించింది. కండక్టర్ అంటున్నప్పుడు అక్కడ ఒక మంచి వ్యక్తి ఓల్డ్ మ్యాన్ అన్నాడు. ఆ ఓల్డ్ మ్యాన్ మాత్రం చాలా మంచిగా నాతో మాట్లాడాడు. కానీ నేను అతని మాటలు పట్టించుకోలేదు. సో నేను బస్ కండక్టర్ మీద కోపంతో ఆ ఓల్డ్ మ్యాన్ ని సమయంగా అర్థం చేసుకోలేదు. కానీ నిజంగా అతను చాలా మంచిగా మాట్లాడాడు, నాకు సీట్ కూడా ఇస్తా అన్నాడు. ఈలోపు ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత నాకు ఓల్డ్ ఉమెన్ పరిచయం అయింది. ఆమె కూడా నాతో చాలా చిరాగ్గా మాట్లాడింది. ఎప్పుడు నన్ను రెచ్చగొట్టే విధంగా నాతో మాట్లాడేది, విసిగిస్తూ ఉండేది నాతోటి. సో నాకు నీవు ఎక్కడికి వెళ్తున్నావు అడ్రస్ చెప్పు అని అస్తమాను విసిగించేది. అలా అలా ఓల్డ్ ఉమెన్ నాతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మళ్ళీ కండక్టర్ మధ్యలో దూరి మళ్ళీ సర్కాస్టిక్ గా మాట్లాడాడు. ఆ సర్కాస్టిక్ గా మాట్లాడగానే ఓల్డ్ ఉమెన్ కూడా నవ్వింది. అలా వీళ్ళిద్దరూ కలిసి నన్ను చూసి నవ్వుకుంటూ మాట్లాడారు. సో నాకు ఇంకా ఇవంతా కూడా నాకు ఎలా అనిపించింది అంటే అదొక డ్రిగేటరీ రిమార్క్స్, అంటే అవమానకరంగా అనిపించింది. ఇదంతా నా మీద నాకే జాలి వేసింది. నేను ఇంకా ఎక్కువగా మాట్లాడకూడదు అనుకున్నాను, తక్కువగా మాట్లాడాలనుకున్నాను, నాకు నేను డిగ్నిటీగా ఉండాలని అనుకున్నాను. సో ఇలా షార్ట్ గా చెప్పాను. ఇది వల్లి ఒక క్యారెక్టర్, తన ఇమాజినేషన్. సో మీరు కూడా వల్లిగా ఊహించుకొని రాయమని ఆ ఒక బస్సులో కండక్టర్ మధ్యన ఓల్డ్ ఉమెన్ మధ్యన ఎటువంటి వాగ్దానం వచ్చింది రాయమంటే నేను చెప్పింది అలా రాస్తే చాలు. అలా ఇచ్చే అవకాశం కూడా ఉంది మోడల్. సో నేను ఇలా చెప్పాను కాబట్టి మీరు ఓన్ గా రాసుకోవచ్చు. కంటెంట్ మీకు తెలిసింది కాబట్టి మీరు అల్లొచ్చు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.